రాజకీయాల్లో కోట్లు ఖర్చు పెట్టి మరి కొందరు లీడర్లు పార్టీల టికెట్లు కొనుక్కుంటారు. మరి పార్టీ టికెట్లు అంటే గంత డిమాండ్ ఉంటది. కానీ ఒడిశాలున్న గీమైతే ఏకంగా కాంగ్రెస్ పార్టీలు ఇచ్చిన ఎంపీ టికెట్ వద్దని చెప్పి పోటీలకెంచి తప్పుకున్నది. సుచరిత మోహంతి అనే గీమకు కొన్నొద్దుల కింద పూరి జాగలకెంచి ఎంపీ అభ్యర్థిగా టికెట్ ఇచ్చిండ్రు కాంగ్రెస్ పార్టీలు. కానీ ఇక టికెట్ నాకు అద్దని చెప్పి పోటీలకెంచి తప్పుకున్నది గీమే. మరి గిట్లా ఎందుకు చేసిందో గీ అక్కనే చెప్తున్నది ఈనుండ్రి. Party had given me the ticket, but I returned the ticket because party was not able to fund me. Told me categorically that I have to organize my own resources. The party can't fund me. So I thought of I started one donation drive in my social media, and I knocked all doors if I could get some funds to sustain my campaign. But it didn't happen that way. పార్టీల టికెట్ ఇచ్చిన ముచ్చట మంచిగానే ఉన్నది గాని ఎలక్షన్ల ఖర్చుకని పైసలు అడిగే వరకు సప్పుడు చేయలేదట కాంగ్రెస్ హైకమాండోళ్ళు. అయినా సుతం ఖర్చుల కోసం కొన్ని విరాళాలు కూడా సేకరించిందట కొన్నొద్దులు. ఇక అవతల పార్టీలున్న లీడర్లేమో పార్టీ ఫండ్ పేరు మీద ఖర్చు పెట్టి ప్రచారాలు చేస్తుంటే గీమతాన పైసలు లేకపోయే వరకు ప్రచారానికి తిప్పలైతున్నదట. ఇక సాలిసాలని విరాళాలతోని ఎన్నొద్దులు చేయాలే, పార్టీ ఫండ్ లేకపోయి ప్రచారాలు చేసుడు నాతోనైతే లేదని చెప్పి మీరొద్దు మీ టికెట్ వద్దని ఉత్తరం రాసి వివరంగా చెప్పిందట. ఎలక్షన్ల పోటీకి టికెట్ ఇవ్వకపోతే బాధపడి పార్టీకి రాజీనామా చేసిన వాళ్ళని చూసినాం గాని పార్టీ ఫండ్ లేదని చెప్పి పోటీలకెంచి తప్పుకున్నదంటే గీ ముచ్చట చాలా చిత్రంగానే ఉన్నది కదా. అయినా ఇప్పుడున్న జమానాల రాజకీయాలంటే మొత్తం పైసలమయమే అయినైపోన్రి.